మోదరమెట్ల సభకి 50 నియోజకవర్గాల ప్రజలు అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదరమెట్లలో అబద్ధాల విషయం వెదజల్లారని అన్నారు. వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదు. సభకి 50 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు అని చెప్పారు. గాజువాక నుంచి కూడా తరలించారు. ఒక్కో బస్కి 2 లక్షలు ఖర్చు చేశారు. మొన్న పిసినికాడలో ఒకరు మృతి చెందారు. నిన్న మోదరమెట్లలో ఒకరు సభ పెట్టి ప్రతి చోట ఒకరి ప్రాణం తీస్తున్నారని అన్నారు. కల్తీ మద్యంతో 35,000 మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డిఎస్సి అన్నారు. దగా డిఎస్సి చేశారు. మరి మోదరమెట్లలో 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వారంలో సిపిఎస్ రద్దు అని ఉద్యోగులతో ఆట్లాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మోదరమెట్లలో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల విషయం జల్లుతూ ఆయన ప్రసంగం చేసిన దాన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 99.9% అయితే మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసాము అని అబద్ధాలు చెప్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలా దారుణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి. మొత్తం మీడియా అంతా కూడా చలో వాళ్ళు ఏర్పాట్ల లోపు అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. నేను చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు. ఉత్తరాంధ్ర నుంచి ఒక గాజువాక నుంచి నేను ఒక ప్రైవేట్ బస్సు వేస్తే ఆ ప్రైవేట్ బస్సుకు అయ్యే ఖర్చు 70,000 రూపాయలు. అంటే అది 40 మందిని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు సిద్ధం సభలో ఆ బస్సు సగం ఖాళీకి వెళ్ళినాయి. అదే కాకుండా ఆ వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ భోజనాలు అయ్యింది. మేమైతే జనరల్గా బస్సు ఏర్పాటు చేస్తాం కార్యకర్తలకి. ఓకే, దాన్ని కొంత మేము భరించుకుంటాం, కొంత మా నాయకులు భరించుకుంటారు. ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మోదరమెట్ట దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో చూడండి. నాకు తెలిసి ఒక్కొక్క బస్కి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే 2.5 లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి. వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నాం. మంది ఏముందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తల్లో లేదు. క్లియర్గా లైవ్ వీడియోస్ వచ్చినాయి. కనుక ఇది అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది సిద్ధం సభకి? ఎవరి డబ్బులతో మీరు చేశారు? ఎన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు? ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు? నేను చెప్పాను మన పిసినికాడలో కూడా వీళ్ళు అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక టీచర్ చనిపోయింది. 3 గంటల ట్రాఫిక్లో ఉండిపోయి. మళ్ళీ అదేదో పెద్ద గొప్ప కార్యక్రమంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కనుక 6 జిల్లాలతోని భయభ్రాంతులకు గురి చేసి 6 జిల్లాలు 50 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని అలాగే ఆశా వర్కర్ని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రానన్న వారికి స్కీములు ఖర్చు చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి అలాగే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు. దీన్ని మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిద్ధం సభలో
ఆయన సిద్ధం నేను 99.9% హామీలు అన్ని నెరవేర్చానని చెప్తున్నారు. ఏం హామీలు నెరవేర్చారండి మీరు? సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పేసి అన్నారు కదా. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత మేము మరి ఎలక్షన్కి వెళ్తానన్నారు. మరి హామీ నెరవేరిందా? దీనికి సమాధానం చెప్పండి. నాసి రకమైనటువంటి పోనే మీరు మీరేదో నిషేధించలేదు, మందు నిషేధించలేకపోయారు. పోనీ అట్లీస్ట్ నాణ్యమైనటువంటి మందు అమ్ముతున్నారా? కల్తీ మందు అమ్ముతూ, నాసి రకమైన మందు అమ్ముతూ 35 లక్షల మంది ఈరోజు లివర్ సమస్యలతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు. అసలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి? నాకు తెలిసి 30,000 మంది అక్కడ కూడా లివర్ సమస్యలతో చనిపోయారు. వాళ్ళ చావులకి బాధ్యులు ఎవరు? ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడు లివర్ సమస్య వచ్చాడంటే ఇది జగన్ మందు దబ్బా. ఇది డాక్టర్స్ నేరుగా అంటున్నటువంటి మాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇది జగన్ మందు దబ్బా అని. అంటే పేదవాడి యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి మేము సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్య నిషేధం చేయకుండా దాని మీద సుమారు 40,000 50,000 కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సరే ఏదైనా కొనాలనుకుంటే బ్రాండ్స్ చూస్తారు, కానీ ఈరోజు ప్రభుత్వమే మా మందు కొట్లు పెట్టి వాటికి రేట్లు పెట్టి రేట్లతో కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. 50 రూపాయలు 100 రూపాయలు అలా 100 200 300 అట. దానికి ఒక బ్రాండ్ లేదట. మళ్ళీ ఎంత ఎగతారంటే స్పెషల్ స్టాటస్ అని ఒక బ్రాండ్, రైల్వే జోన్ అని ఇంకో బ్రాండ్, అమరావతి అని ఇంకో బ్రాండ్, 3 రాజధానులని ఇంకో బ్రాండ్. అంటే ప్రజల యొక్క ఆలోచనని ఎంత చులకన చేసి ఈ ప్రభుత్వం ఆడుతుందో ఒక్కసారి గమనించాలి. కనుక ఇది మీరు ఇస్తానన్నటువంటి హామీ, ఇచ్చినటువంటి హామీ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదో నాకు సమాధానం చెప్పాలని చెప్పి సంపూర్ణ మద్య నిషేధం చేయకపోవడం మరి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ పడిపోయింది కదా, తప్పారు కదా. ఇదిలో ఉంచు.